నేను తాగేది నా భార్య చూడలేదు, నేను తాగేది నా సంఘములో ఉండేవాడెవడో చూడలేదు, నేను తాగేది నా సంఘ కాపరి కూడా చూడలేదు, నేను రహస్యంగా చేస్తున్నా, రహస్యంగా వస్తున్నా, ఇక్కడ అందరిలాగా భక్తిగా నటిస్తున్నా, ప్రభు వల్ల వచ్చిన కూడా తెగించి తీసుకుంటున్నా అని ఇలాగ నువ్వు వేషం వేసుకుంటూ జీవిస్తే ఒక్కసారి చంప మీద కొట్టాడంటే 32 పళ్ళు రాలిపోయి బెడ్లో కూర్చుంటావు నువ్వు. అప్పుడు యేసయ్య కావాలండి, అప్పుడు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటావు. ఎందుకు తెలుసా? వ్యాధితో చచ్చిపోతావు, చావు భయం పట్టుకుంటుంది. దెబ్బ పడినంత వరకు దొరే, దెబ్బ పడింది అనుకో, అప్పుడు తెలిసి వస్తుంది నువ్వు దేవుణ్ణి ఎంత అన్యాయం చేసి, ఎంత మోసం చేసి, దైవ సన్నిధిలోనికి వచ్చి దైవ వాక్యాన్ని విని కూడా మార్పు చెందకుండా పనికిరానటువంటి జీవితాన్ని జీవిస్తూ ఎంత రోతగా బ్రతికితివో